వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో 150 కోట్ల విలువైన భూమిని స్వాహా చేసేందుకు ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి ఆయన తనయుడు కొండారెడ్డి సిద్ధపడ్డారని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆరోపించారు. టెంపరరీ డీకేటీ పట్టాలు పొందిన దళితుల భూమిని కొండారెడ్డి అక్రమంగా కాజేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. 1975 నుంచి ఇప్పటి వరకు దళితుల పేరు మీద ఉన్న 9.68 ఎకరాల భూమిని జిల్లా కలెక్టర్ కాపాడాలన్నారు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. వరదరాజిరెడ్డి గారు ఎమ్మెల్యే గారు, వరదరాజిరెడ్డి గారి కుమారులు రాజ్యాంగేతర శక్తిగా ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి మారినాడు. వీరిరువురు కలిసి ఈ 9 ఎకరాల 65 సెంట్ల కలిగిన భూమి యొక్క స్థితిగతులను తెలుసుకొని ఎవరి ద్వారా, చౌటపల్లె గ్రామానికి సంబంధించిన లక్ష్మిరెడ్డి ద్వారా, దొరసానపల్లె సర్పంచ్ మాజీ సర్పంచ్ భర్త అయినటువంటి మునివర ద్వారా, వీళ్ళిద్దరి ద్వారా ఈ భూమికి సంబంధించిన 9 ఎకరాల 65 సెంట్ల భూమి యొక్క స్థితిగతులు, అంటే ఇది పలానప్పుడు ల్యాండ్ సీలింగ్ యాక్ట్లో పోయింది, పలాని దళితులకు ఇది టెంపరరీ డీకేటీ ఇచ్చినారు, ఇది కొద్దిగా వివాదాస్పదంగా ఉంది, ఇంకా దళితులు కొట్లాడుతాండే ఉండే పరిస్థితుల్లో ఉండి మానుకున్నారు. ఈ భూమిని మనం టేకప్ చేస్తే, మన ప్రభుత్వాన్ని అధికారాన్ని ఉపయోగిస్తే, వ్యవస్థలను మనం మేనేజ్ చేయగలిగితే ఈ భూమిని మనము స్వాధీనం చేసుకొని అమ్మచ్చు. ఈ భూమి విలువ దొంగలకిచ్చినా కూడా ఎకరా 10 నుంచి 15 కోట్లు చేస్తుంది. దొంగలకిచ్చినా కూడా 10 నుంచి 15 కోట్లు చేస్తుంది. అంటే దాదాపుగా 150 కోట్ల రూపాయల ఆస్తిని ఒకే ఒక ఫైల్, ఒకే ఒక పైరవి, ఒకే ఒక మేనేజ్మెంట్ ద్వారా మనం సంపాదించుకోవచ్చు అని లక్ష్మిరెడ్డి ద్వారా, మునివర ద్వారా ఈ అబ్బా కొడుకులు తెలుసుకొని ఈ భూమిని కాజేసేదానికి, స్వాహా చేసేదానికి రంగం సిద్ధం చేసినారు ప్రజలారా.